మండు టెండలు భారీ వర్షంలో హైడ్రా అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. అప్పా చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగించారు. గగన్ పహాడ్లోని అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన 13 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. శంషాబాద్ పరిధిలో 35 ఎకరాల విస్తీర్ణంలోని గగన్ పహాడ్ చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు చాలా మంది ఫిర్యాదు చేశారు. చెరువులో 3 ఎకరాల పరిధిలో అక్రమంగా షెడ్లు నిర్మించినట్లు నివేదిక రాగా దాని ఆధారంగా కూల్చివేతలు చేపట్టారు. इधर का वायर चिल्ला अपना काम भी कर अपना రెవెన్యూ నీటిపారుదల మున్సిపల్ విభాగం అధికారుల ఆధ్వర్యంలో అప్పా చెరువులో కూల్చివేతలు కొనసాగాయి. కూల్చివేతల అనంతరం 3 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్లో హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు కుంటలు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడమే లక్ష్యంగా అయితే హైడ్రా తన విధులు నిర్వహిస్తుంది. మనం చూస్తున్నాం గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా భారీ వర్షంలోనూ ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి మనం ప్రస్తుతం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గగన్పాడు ఇందిరా సొసైటీలో అయితే ఉన్నాము. చూడవచ్చు ఇక్కడ అక్రమంగా ఏదైతే ఎఫ్టీఎల్ నుంచి ఇటు బఫర్ జోన్లలో ఇటు నిర్మించినటువంటి 13 అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హైడ్రా అధికారులు గత 2 రోజులుగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు ఇవి అన్ని పట్టా భూములు అయినప్పటికీ కూడా ఈ పక్కనే ఉన్నటువంటి అప్పా చెరువు ఏదైతే ఉందో అప్పా చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కావడంతో గతంలోనే ఇటు కోర్టు నోటీసులు ఉన్న నేపథ్యంలో అయితే ఇటు హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో 13 భారీ కంపెనీలకు సంబంధించినటువంటి షెడ్లను అయితే కూల్చివేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో కనుక గమనించినట్లయితే ఎటు చూసినా కూడా కూల్చివేతలకు సంబంధించినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వీటన్నిటినీ కూడా గత 5 ఏళ్ల క్రితమే నిర్మించినట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ భూమి కావడంతో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి పరిధిలో ఉండడంతో అయితే ఇటు హైడ్రా అధికారులు వీటిని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో గమనించవచ్చు ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ కూడా ఇదంతా కూడా కేవలం కల్టివేషన్ కోసం వాడాల్సినటువంటి ల్యాండ్గా మాత్రం ఎవరూ భావించలేదు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ కమర్షియల్ కంపెనీలు అన్నిటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటిని కూడా ఇక్కడ నెలకొల్పి అయితే నిర్వాహకులు ఇక్కడ వ్యాపారాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మనం కనుక గమనించినట్లయితే అన్ని కంపెనీలలో కూడా వివిధ వేరు కంపెనీలకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మనం కనుక ఇక్కడి నుంచి గమనిస్తే రోడ్డు పొడవుతున్న కూడా 2 వైపులా కూడా ఉన్నటువంటి సుమారు 13 షెడ్లను అయితే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం గతంలో నుంచి కూడా చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే ఇటు చెరువులు కానీ కుంటలు కానీ దానికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు జరిగిన అనంతరం అక్కడ ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ కానీ ఇటు రెసిడెన్సెస్ కానీ కట్టొద్దు అంటూ కూడా ఇటు హైడ్రా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం చూసాం గత కొద్ది రోజులుగా హైడ్రా కూల్చివేతలు అయితే గమనించిన నేపథ్యంలో ఇటు ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ సైతం ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నేపథ్యంలో అయితే దాన్ని కూడా కూల్చివేయడంలో ఎక్కడ కూడా హైడ్రా వెనుకడకుండా కూల్చివేతలు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక గగన్పాడ్ ఇందిరానగర్ సొసైటీలో అయితే 13 కంపెనీలు అంటే ఇక్కడ ఆల్రెడీ గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ కంపెనీల నిర్వహణ జరుగుతుంది. గతంలో కూడా హైకోర్టు నుంచి ఇటు నోటీసులు కానీ స్టేలు కానీ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ అధికారుల దృష్టికి వచ్చిన అనంతరం అయితే ఇక్కడ 13 కంపెనీలను ఏకకాలంలో వీటిని కూడా కూల్చివేయడం జరిగింది. మనం గమనిస్తున్నాం ఈ చూసినటువంటి మొత్తం కనుక గమనిస్తే ఇక్కడ చెరువు శివారు ప్రాంతం కావడం అంతేకాకుండా ఎఫ్టీఎల్ ల్యాండ్లో అయితే నిర్మాణాలు చేపట్టడం అయితే చట్టరీత్యా నేరం కావడంతోనే చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు చెప్తున్న నేపథ్యంలో తమకు నోటీసు ఇస్తే బాగుండేదని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా హైడ్రా ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వదు. అంతేకాకుండా ఇదే కాకుండా ఈ యొక్క ప్రాంతమే కాకుండా హైదరాబాద్లో ఎక్కడైనా కూడా ప్రస్తుతం ఎఫ్టీఎల్ పరిధిలో కానీ ఇటు బఫర్ జోన్లో కానీ ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కంపెనీల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనిపైన ఒక అవగాహనకు రావాలి. ఎందుకంటే ఇది కేవలం ఎఫ్టీఎల్ అంటే ఇటు వ్యవసాయ సాగుకు మాత్రమే ఇటు వర్షం నీళ్ళు లేని సమయంలో వాడుకునేందుకు మాత్రమే వీటికి పట్టాలు కల్పిస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి కమర్షియల్ యూసేజెస్ కానీ ఇటు కమర్షియల్గా ఇటు కంపెనీలు నెలకొల్పడం కానీ అంతేకాకుండా ఇటు మనం చూసినాం కన్వెన్షన్ లాంటి భారీ ఏదైతే ఫంక్షన్ హాల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా నిర్వహించడం చట్టరీత్యా నేరం కావడంతోనే ఇటు వీటిని అక్రమాలుగా భావించి కూల్చివేస్తున్నట్టు ఇప్పటికే హైడ్రా అధికారులు తేల్చి చెప్తున్న నేపథ్యంలో ఇటు హైడ్రా నోటీసులకు సంబంధించి కూడా హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు ఏదైతే నోటీసులు ఇస్తారో వాటినే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి షోకాజ్ నోటీసులుగా భావించాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇటు కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో అయితే ఇటు హైడ్రా కూడా ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండానే, ఎందుకంటే మనం చూసాం గతంలో కనుక నోటీసులు ఇచ్చినట్లయితే దానికి సంబంధించి కోర్టుకు ఆశ్రయించినటువంటి ఘటనలు వస్తున్నాయని కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి
ఈ గవర్నర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా FTL పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ అయితే ఉండొద్దంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు చెప్తున్న నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో కూల్చివేసేటువంటి అధికారం కూడా ఇటు హైడ్రాకు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ రూల్ ప్రకారం అయితే ఇటు FTL కానీ బఫర్ జోన్కు సంబంధించినటువంటి ల్యాండ్స్లలో అయితే పూర్తి స్థాయిలో వర్షపు నీరు వచ్చిపోయే విధంగా ఉండాలి. ఏదైతే భారీ వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఉన్నప్పటికీ కూడా వర్షం లేని సమయంలో మాత్రమే కేవలం కల్టివేషన్కి మాత్రమే ఉపయోగించుకునేలాగా ఈ యొక్క భూములను వాడలే తప్ప ఇటు కమర్షియల్ యాక్టివిటీస్ కానీ భారీ భవన నిర్మాణాలు ఇలాంటివి కూడా కట్టొద్దంటూ కూడా ఇప్పటికే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఒక రూల్స్ ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఇటు చెరువులు కానీ కుంటలకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చడంలో హైడ్రా ఎక్కడ కూడా వెనకాడదంటూ ఇటు హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చెరువులలో కూడా ఏదైతే FTL ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అయితే వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా కూల్చివేతలకైతే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనూ ఈ యొక్క గగన్పాడ్లో ఉన్నటువంటి ఇందిరానగర్ సొసైటీలో అయితే మొత్తం పూర్తి స్థాయిలో 13 షెడ్లను కూడా కూల్చివేసినటువంటి దృశ్యాలను అయితే మనం గమనిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లోనూ చాలా ప్రాంతాలలో కూడా కూల్చివేతలు జరుపుతామని, కానీ ఎక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో ముఖ్యంగా వారంతటా వారే నిర్ణయించుకొని అక్కడ ఉన్నటువంటి స్థలాలను ఖాళీ చేసి స్వచ్ఛందంగా కూడా కూల్చివేతలకు సహకరించాలంటే కూడా ఇటు హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క హైడ్రాకు చైర్మన్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా తన కుటుంబ సభ్యులైనా తన మిత్రులైనప్పటికీ కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులు కుంటలు ఏదైతే ఇటు బఫర్ జోన్లో FTLలలో అక్రమ నిర్మాణాలు అయితే కూల్చడంలో ఎక్కడ కూడా హైడ్రా వెనకదా అంటూ కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పుడు చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అంతా ఉంది. దానికి సంబంధించి నోటీసులు ఇవ్వని క్రమంలో అయితే ముందస్తుగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సామాన్లు కానీ అవన్నీ కూడా ఖాళీ చేసి FTLలో కనుక ఉన్నట్లయితే ప్రభుత్వానికి కూడా సహకరించాలి, హైడ్రా కూడా సహకరించాలంటూ కూడా ఒకవైపు హైడ్రా అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. కెమెరామ్యాన్ వేణుతో రాంప్రసాద్, బిగ్ టీవీ.